లోపల చేసేటోళ్ళు మంచం మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ 15 మందికి ఇప్పుడు చాలా అయినాయి, మొదటి 2 కేసులు అయిపోతాయి. మీ దురదృష్టానికి ఇంకొక బాధ ఏం జరిగిందంటే నిన్న వర్షం పడ్డది. ఆపరేషన్ చేసిన బట్టలు అవి లోపలేసే బట్టలు ఆరలే, కాబట్టి అదొక కష్టం అవుతుంది. అయినా చేస్తాం, వేరే బట్టలు తెప్పించి ఆ 15 మందికి పక్కా అయిపోతుంది. ఇప్పుడు కొంతమందిని నిన్న అయినోళ్ళను మా చేయితల అంటే నాతో పాటు ఇక్కడ ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్లకు వాళ్ళ సొంత హాస్పిటళ్ళు ఉన్నాయి కదా, అక్కడ మంచాలు ఖాళీ చేయించి అక్కడికి కొంత వాళ్ళని ఇంటికి కొమ్మనం పోతలేదు. కాబట్టి అంబులెన్స్ ద్వారా కొద్దిసేపు అయినాక వాళ్ళను ఇక్కడ ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పుడు మందులు ఏం వాడాలా, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు ఇచ్చే మందులు ఏంది, తర్వాత జాగ్రత్తలు ఏంది, అవన్నీ చెప్పడానికి ఇక్కడ ఇప్పుడు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయినాక అంతలోపల 15 ఆపరేషన్లు అయిపోతాయి. అక్కడ నిన్న అయిన వాళ్ళను ఒక 15 మందిని బయట వేరే హాస్పిటల్కి పంపి ఇక ఇప్పుడు వచ్చి నిన్న పోయిన సంవత్సరం వచ్చి ఇప్పుడు కాని వాళ్ళను ఫస్ట్ చేస్తాము. ఇంకా మిగిలిన వాళ్ళు ఎందరు ఉన్నారు? ఇంకొక 5 ఉన్నారట, అంతేనా? వాళ్ళను కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఓపిక పట్టాలా, తినకుండా ఉండండి. నిన్న కూడా పొద్దుకే దాకా ఇయ్యాల కొత్తగా నాకు ఇయ్యాల ఏయో నాకు తెలిసింది అని చెప్పి వచ్చేటోళ్ళు దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే అలా కాదు, నిన్ననే పేరు రాపించుకొని రక్త పరీక్షలు చేయించుకున్నాయి, అన్ని రకాల సెట్ అయిన వాళ్ళకు రెడీ ఉన్న వాళ్ళకు ఏదో రకంగా మంచం లేకున్నా కానీ పక్క హాస్పిటల్లకు వాళ్ళని పంపించి మంచం ఏర్పాటు చేసి 100% చేస్తాం. సరేనా? అక్కడిక్కడ కూర్చోకుండా మీరంతా టెంట్ కింద ఉంటే ఒక గంట తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రాంలో మాట ఇటు తిరగకండి. మీరు ఇక్కడ మంది లేకుంటే ప్రోగ్రాం కాదు, ప్రోగ్రాం కాకుంటే ఆపరేషన్లు తట్టుపడతాయి. కాబట్టి మీరంతా కూడా నేను చెప్పినే గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇది కేవలం పేదోళ్ళ కొరకు మేము స్వచ్ఛందంగా మా అంత మేము ఎప్పుడు హాస్పిటల్లో పైసలు వస్తాయి కానీ అప్పుడప్పుడు ఇంత సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను నాతో పాటు ఉన్నటువంటి అన్ని హాస్పిటల్ల డాక్టర్లు వాళ్ళు ప్రేమతో వచ్చి చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకోండి. పైసలు ఉన్నోళ్ళు దయచేసి పేదోళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. పేదోళ్ళు తక్కువ పడితే పైసలు ఉన్నోళ్ళకు కూడా చేస్తాం, అట్లేం బాధ లేదు. క్యాంపుకి వచ్చినప్పుడు ఉన్నోళ్ళు అని చెప్పి దూరం పెట్టేట్లేదు. కాబట్టి అర్థం చేసుకొని అందరు ఇట్లనే కూర్చుంటోళ్ళు కూర్చోండి. ఇక ఎవరన్నా దీంతో పాటు అక్కడ ఆపరేషన్లతో పాటు ఎవరన్నా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దగ్గు, జ్వరము, కండ్ల బాధలు, పండ్ల బాధలు, ఇంకేదైనా మోకాళ్ళ నొప్పులు, ఇంకెట్లాంటివి ఏమైనా బాధలు ఉన్నోళ్ళు ఉంటే కూడా చూడడానికి డాక్టర్లు ఉన్నారు, చూస్తారు. వాళ్ళకు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి అది చూపించుకోండి. కానీ మందులు చూపించుకొని మళ్ళీ చిట్టి పట్టుకొని వచ్చి ఇన్నే కూర్చోండి. ఎందుకంటే కార్యక్రమము ఆపరేషన్ల వివరాలు చెప్పినాకనే మందుల పంపిణీ ఉంటుంది. మందుల పంపిణీ ఇప్పుడే ఉండదు. అర్థమైందా? ఇవే చెప్పేటి. మీరు అక్కడ లొల్లి పెట్టుకొని మళ్ళీ మాకు చేయాలా మీకు చేయాలా, ఇది జబర్దస్తిగా చేయించుకునేది కాదు. ఇది ప్రేమతోటి చేసుకునేది, ప్రేమతోటి చేసేదే. తర్వాత మీరు చేయకపోతే నువ్వు ఎందుకు చేయలేదని నన్ను ఎవరు అడిగేటోళ్ళు లేరు, మా డాక్టర్లను ఎవరిని అడిగేటోళ్ళు లేరు. ఇది కేవలం సేవతోటి, సేవాభావంతో మీకు అందరికీ హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఆశయంతో చేస్తున్న పని. కాబట్టి దాన్ని మీరు కరెక్ట్గా పేదోళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరి మిగతా పని చేస్తాను. థియేటర్కు ఈరోజు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 45వ ఉచిత మైనర్ సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి పెద్దలు డాక్టర్ మధుశేఖర్ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ సేవా కార్యక్రమం కూడా ఒకటి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా ఆపరేషన్లు చేసి వాళ్ళకి ఉచితంగా మందుల సరఫరా కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు వివిధ సేవా రంగాల్లో సేవలు అందించినటువంటి మహిళలకు అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ చూపించినటువంటి మహిళలకు ప్రోత్సాహకంగా వారికి సన్మాన కార్యక్రమం కూడా కలదు. అలాగే ఉచిత మెగా హెల్త్ క్యాంపు, ఎవరైనా బయట అవుట్ పేషెంట్లు వచ్చి అన్ని రకాల వైద్యులు ఇక్కడికి రావడం జరుగుతుంది.
చాలా పెద్ద వైద్య బృందం ఉంది. ఆ వైద్య బృందం అన్ని రకాల రోగాలకి వైద్యం అందించడానికి కొరకు ఓపీ పేషెంట్లకు వచ్చి చూయించుకోవడానికి కొరకు కూడా సదుపాయం కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎంజే హాస్పిటల్ నందు మహిళా దినోత్సవ సందర్భంగా మన చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ మధుశేఖర్ గారి ఆధ్వర్యంలో పేద మహిళలకి ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించున్నాము. సో ఇట్టి కార్యక్రమంలో మహిళా డాక్టర్లు అలాగే సర్జన్లు కూడా వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయడం అనేది రాష్ట్రంలో ప్రథమంగాని మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకనంటే ఈ మధ్య కూడా ఎక్కడ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తలేరు. సో దానివల్ల ఇక్కడికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల మేము ఆలోచించి మా మధుశేఖర్ సార్ గారు ఆలోచించేసి పేద ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కంటిన్యూస్గా ఒక 2వ క్యాంప్ అనుకుంటా ఉచిత ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది. సో ఇది క్యాంప్ అయిపోయిన తర్వాత మనము మహిళలకు కానీ అందరికీ కానీ పెద్ద మెగా హెల్త్ క్యాంప్ అనేది ఉంటుంది. సో దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మా చేయుత స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. సేవయే మాధవ సేవ అన్న ఒక సంకల్పంతో డాక్టర్ మధుశేఖర్ గారు, పెద్దలు గౌరవనీయులు మధుశేఖర్ సార్ గారు ఇక్కడ హాస్పిటల్ స్థాపించిన తర్వాత 2001లో చేయుత సేవా సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని నాన్ పొలిటికల్స్, వ్యాపారవేత్తలు, అడ్వకేట్లు, టీచర్లు ఇట్లా అన్ని రకాల అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ చేయుత సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొన్ని వేల సంఖ్యలో ఆపరేషన్లు చేయడం జరిగింది. కొన్ని దాదాపు 1,00,000 ఎబో ఉంటుంది. ఓపీ పేషెంట్లను కూడా చూసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాఠశాలకు వెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళి ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఒక తరగతి గదిని ఆపరేషన్ థియేటర్గా ఏర్పాటు చేసుకొని అక్కడనే ఆపరేషన్ చేయడం చాలా అభినందనీయం. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. దీనికి కూడా సార్ సేవలను ఇక జిల్లా స్థాయి నుంచి పడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ సార్ సేవలను కొనియాడడం జరిగింది. అట్లాగే ఈ మహిళా దినోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని ఒక సంకల్పం తీసుకొని ముందుకు రావడం జరిగింది. దానికి వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ అయినాయి. నిన్ననే సార్ ఫేస్బుక్లో కూడా ఒకటి ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఒకటే రోజు ఇన్ని ఆపరేషన్లు కావు కాబట్టి ఒకరోజు ముందు నుంచే మేము ఈ ఆపరేషన్లు స్టార్ట్ చేస్తామని నిన్న నుంచి ఆపరేషన్ చేయడం జరిగింది. సార్కు చేయుతనిస్తూ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఒక 40 మంది డాక్టర్లు కూడా నిన్న నుంచి కూడా సార్కు సేవలు అందిస్తూ చేదోడుగా వాదోడుగా ఉంటున్నారు. వారికి కూడా మేము అన్ని విధాల చేయుత సేవా సంస్థ ప్రతినిధిగా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి, ఇక్కడ ప్రెస్ సోదరులు కానివ్వండి, మిగతా అన్ని విధాల మాకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నారు. అట్లాగే ఈ వైద్యంలో ఒక ప్రత్యేకమైన దృష్టి పెడుతూ కూడా సారు రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. విద్యలో కూడా నైపుణ్యత ఉన్న విద్యార్థులు కూడా అన్ని విధాలా కూడా చేదోడుగా వాదోడుగా ఉండడం జరిగింది. ఇటు వైద్యంలే కాకుండా ఇటు విద్యలో మిగతా అన్ని రంగాల్లో సామాజిక సేవల్లో సారు ముందుండడం, మేము వారి సేవల్లో మేము కూడా ఒక చేదోడుగా వాదుండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. డాక్టర్స్ డయాస్ మీద ఉన్నాం, వాళ్ళ పేరెంట్స్, ఆర్టిస్ట్ గారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అంటారు. సో ఇవాళ అది ఎగ్జాంపుల్ మనం లైవ్గా చూడగలుగుతున్నాం అని అనుకుంటున్నాం. మరి ఎవ్రీ చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్. ఏ చారిటీ చేసినా కూడా ఇంటి నుండే స్టార్ట్ చేయాలంటారు. దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన సభ్య సమాజ్ రాకముందు అందరికీ తెలిసిందే, మానవులందరూ జంగల్లో ఉండేది. జంగల్ నుండి మెల్లమెల్లగా సివిలైజ్డ్గా అయ్యాం. సివిలైజ్డ్గా అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్క సమాజం సౌండ్ తగ్గించండి వాళ్ళ ఒక్క సమాజం గురించి ఆలోచించేది. మెల్లమెల్లగా అది తగ్గి మన ఒక్క లొకాలిటీ, మేము మా లొకాలిటీ అయిపోయింది. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తూ నేను నా ఫ్యామిలీ అంటే ఖాందాన్ అక్కడి వరకు ఆలోచించడం, మానవులు
మొదలుపెట్టారు. దాని తర్వాత ఇప్పటి కాలం తీసుకుంటే నేను, నా భార్య, నా పిల్లలు, తల్లిదండ్రులకు కూడా మైనస్ చేసేసాము. ఎందుకు చేసేసామో ఇప్పటికి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ తల్లులకు మంచిగా సన్మానిస్తే చాలా హ్యాపీగా కనిపించింది. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులని ఎప్పుడు మర్చిపోకండి ఎవరైనా కూడా. ఎందుకంటే చాలా కేసెస్ చూస్తున్నాము, యాక్ట్స్ లాస్ వస్తున్నాయి. మెయింటెనెన్స్ కేసెస్లో తల్లిదండ్రులకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి. అట్లే సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కూడా వచ్చింది, తల్లిదండ్రులను ఖచ్చితంగా పోషించాలి. కానీ వాట్ ఐ సే ఈజ్ చట్టాలతోని మొత్తం మనం చేంజ్ చేయలేము. మార్పు అనేది మనిషిలోనే రావాలి. తల్లిదండ్రులు మరి ఎందుకో ఇక్కడ కూడా ఏ కేసు కూడా మన డైవర్స్ కేసులు చూస్తున్నాను. అన్ఫార్చునేట్గా అక్కడ ప్రతి వైఫ్ అంటే ప్రతి ఒక్క మొగాయనే వచ్చి చెప్పేది ఏంటంటే మా తల్లిదండ్రులు వద్దంటుంది మేడం, నేను ఒక్కొనివే, నా అంటే కొడుకు నేను ఒక్కొనివే, లేకుంటే నేను పెద్ద కొడుకుని, చిన్న కొడుకులు చిన్నగా ఉన్నారు, సో ఎవరు చూడాలి, మా తల్లిదండ్రులు ఓల్డ్ అయిపోయారు, ఎవరు చూడాలి వాళ్ళకు, ఈమెతోనే వేరుగా ఉండమంటుంది అని అంటూ ఉంటారు. ఇదొక్కటి ప్రాబ్లం అంటారు. అదొక్కటి ప్రాబ్లం నీకే కాదు, మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది అది నేను చెప్తాను. సో ఎందుకు అవుతుంది అది అని మనం ప్రశ్న వేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మన సొసైటీ ఎట్లా చిన్నగా అవుతూ పోతుందో అట్లా మనం చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి. ఎంత పెరుగుతున్నాయో అట్లే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, పిల్లలు గాక పరేషాన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది అయిపోతున్నారు. ఎందుకు? స్ట్రెస్. ఇద్దరు ఉంటే ఏముంటుంది, స్వేచ్ఛ అనుకుంటారు, కానీ ఎంత స్వేచ్ఛ ఉండాలో అంతే ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ క్యాస్ ఇన్ ద సొసైటీ, అదొక్కటి. ఇంకొకటి ఏమంటారంటే మానవులు మానవత్వంతోనే ఉంటారు అంటారు. జంతువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని తిట్టుకుంటాం మనం జనరల్గా ఇక్కడ కూడా. సో ఇవాళ రేపు మనం వీడియోస్ చూస్తున్నాం. నిన్ననే ఒక వీడియో చూసిన, ఒక క్రేన్ అనే పక్షి ఒక చిన్న చేప కొంచెం ఆ నది నుండి బయటకు వస్తే దానికి నోట్ల పట్టుకు వెళ్ళి నీళ్ళలో వేసింది. అట్లా బాగున్నాయి కుక్కలు, పిల్లిలు, వాళ్ళు ఎఫెక్షన్గా తిరుగుతుంది. అదే మానవులకు చూసుకోండి, ఆ వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి. అట్లా రోడ్డు మీద కింద పడి ఉన్న వెహికల్ సైడ్ నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాం. పోనీ ఇప్పుడు మనం జంతువులాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడం కరెక్టా? మరి జంతువులు మానవులాగా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని వాళ్ళు చెప్పుకో వరకు మనం పోవద్దు అని నేను కోరుకుంటున్నాను. మనుషులలో ఎక్కడో మానవత్వం అనేది తగ్గుతుంది, మొత్తానికి పోలేదు. ఒక చిన్న స్టోరీ చెప్తా. పైన దేవుళ్ళందరూ చెప్పుకుంటుందంట, కింద భూమి మీద బాగా పాపం పెరిగిపోతుంది. ఇక ఈ చూడండి హరప్పా, మొహెంజోదారో అన్ని సివిలైజేషన్ వ్యానిష్డ్. ఫుల్ సైంటిఫిక్ టెంపర్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సైంటిఫిక్గా మనం ఎదిగి ఉంటాం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. మానవత్వం చచ్చిపోతుంది, ఈ భూమికి ఇక మనం క్లోజ్ చేసేయాలి, మళ్ళీ కొత్త జనరేషన్ రావాల్సింది అని స్టోరీనే చెప్పుకుంటా ఉంటే అందులో ఒక దేవుడు లేదు నేను వెళ్తా కింద, ఐ వాంట్ టు సీ ఇట్ అని వస్తాడంట. సూపర్విజన్ ఒక 100 హౌసెస్ తిరుగుతాడంట. దేని గురించి? భిక్షాటన అడగడానికి. మనం కూడా చిప్పని డోర్లు పెట్టుకోవడం ఇట్లా ఎంతో చేస్తూ ఉంటాం. అట్లా 100 హౌజులు నిరాకరించిందంట. ఓన్లీ 4 ఇంట్లలో అతనికి మంచిగా అన్నం ఇచ్చిండ్రంట, నీళ్ళు ఇచ్చిండ్రంట, అంటే ఉన్న దాంట్లో మంచిగా చూసుకున్నారంట 4 ఇంట్లు. సో ఆ 4 వలన ఈ భూమి నిలబడి ఉంది అంటారు పెద్దవాళ్ళు. ఆ 4లో అట్లాంటి మంది ఉన్నారు, లేరని అన్నను. మొత్తం మానవత్వం ఇంకా చచ్చిపోలే. ఇట్ ఈస్ ఇన్ ఏ డిమినిషింగ్
గ్రాఫ్ కింద పడిపోతూ ఉన్నది. నేను, నా పిల్లలు, నా సంసారం. పైసలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోలేం, డబుల్ కావచ్చు. ఇప్పుడు మధుశేఖర్ గారికి కూడా ఈ ప్రోగ్రాం చేయక పెడితే పిల్లలకు ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మనము మానవత్వం అనేది మర్చిపోయి వేల లక్షలు కోట్లు మన దాంట్లో అకౌంట్లలో వేసుకుంటా పోతే, పోనీ ఇంకొకటి చెప్తాను, ప్రతి ఒక్కరు ఎవరైనా పెద్దగా ఎదిగిన వాళ్ళ హిస్టరీ తీసుకోండి, ఒక్కసారి ఆటోబయోగ్రఫీ చదవండి, ఎవరో ఒకరు ఇద్దరు ఎక్సెప్షన్ ఉండొచ్చు, వాళ్ళ హిస్టరీ చూడండి. ప్రతి ఒక్కరు కష్టపడి బాగా స్ట్రగుల్ చేసి లైఫ్లో పెద్ద ప్లేస్లో వచ్చి ఉంటాడు. సో నేను ఎప్పుడు క్వశ్చన్ చేసేది ఏంటంటే, నువ్వు కష్టపడినప్పుడు నీ పిల్లలు కష్టపడరు, నీ రక్తమే కదా, నీ పిల్లలు కష్టపడరు అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఎంత పెట్టాలో పెట్టేద్దన్నాను. కానీ పక్కవని సొమ్ము, అక్కడి సొమ్ము, ఇక్కడ అన్నీ పట్టి కూడబెట్టుకొని మూట పట్టుకొని తీసుకువెళ్ళము, ఎక్కడ తీసుకువెళ్ళము. అది మనం ఒక్కటి ఆ ఒక్క క్వశ్చన్ మనం ఒకసారి క్వశ్చన్ చేసుకొని ఆలోచించిస్తే ఈ సమాజంలో ఇంకా నేరాలు ఉండవు, అసలు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్న దాంట్లో బతకచ్చు. సో అట్లా మానవత్వం చచ్చిపోకుండా దానికి జీవితంగా ఉస్కు జిందా రఖనా బోల్తో ఇన్సాన్ కే హాత్ మే హై, మన చేతుల్లోనే ఉంది అది. సో మనం మానవులుగా ఎదగాల, లేకుంటే దానవులుగా మనకు ఇచ్చిన ఈ జన్మ ఇచ్చిన దానికి మనకు మనమే సెల్ఫిష్నెస్తో ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఫుడ్ పెట్టకుండా మనము మన పిల్లలు అనుకుంటూ జీవించడమా అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్క మనిషి పెట్టుకోవాల్సిందే అని నేను అనుకుంటా. ఇంకొక స్టోరీ చెప్తా, అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. 2 brothers, ఒక బ్రదరు సర్పంచ్, పోనీ ఎవరి ఇంటికి వచ్చినా ఆర్ఎంపీ డాక్టర్, ఎవరి ఇంటికి వచ్చినా మంచిగా ఫుడ్ పెట్టేది, వాళ్ళకు మంచి అవి తెలుసుకొని వాళ్ళ జేబులో కొంచెం పైసలు పెట్టి పంపించేది. 4 బిడ్డలు. సో అకస్మాత్తుగా హార్ట్ వచ్చి చచ్చిపోయిండు. అంతా చెప్పింది ఏంటంటే, అరే ఈయన కుజ్బి నైరక్లియా, ఏం పెట్టలేదు, బిడ్డల పెళ్ళి ఎట్లా అనుకున్నాడు. అతనిదే ఓన్ బ్రదర్ ఫుల్ పెట్టుకున్నాడు. 2 పిల్లలు, కొడుకు బిడ్డ. ఒక హ్యాండిక్యాప్ చైల్డ్ చనిపోయిండు, కొడుకు బిడ్డ. ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు ఆ పెట్టుకున్న భూమికి, ఆయన పెట్టిపోయిన భూమి కోసం ఇప్పటి వరకు కొట్లాడుకుంటున్నారు. అదే ఇటు సైడ్ వస్తే మానవత్వం ఉన్న మనిషికి చూస్తే 4 బిడ్డలకు మంచి హై లెవెల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మ్యారేజెస్ అయి హ్యాపీగా సెటిల్ అయినరు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. సో ఎప్పుడు మనకు అప్పుడే కనపడేది. ఇప్పుడు మనం ఒక మంచి చారిటీ చేస్తాం అనుకోండి, ఇప్పుడే మనకు కనపడేది. కానీ ఒకసారి లాంగ్ రన్లో చూసుకుంటే ఖచ్చితంగా అది మనకు ముందు, మన పిల్లల ముందు ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అది చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసినాం కూడా లైఫ్లో. అట్లే మధుశేఖర్ గారు మంచి పని చేస్తున్నారు, ఆయనకి అభినందిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ హిమ్. ఇంకా డాక్టర్స్, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆయనకి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి పనులు ఈ ఆర్మూర్లో చేస్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్గా ఎంఎస్ అయిన తర్వాత నేను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలని ఒక సంకల్పంతో, ఈ ప్రాంతం వైద్యపరంగా చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఏ చిన్న ఆపరేషన్ అయినా కానీ నిజామాబాద్కు హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. సార్ ఇక్కడ వచ్చి తాను విద్యా సంస్థలో డాక్టర్గా పట్ట పొందిన తర్వాత ఏ విదేశాలకు వెళ్ళి పేద వర్గాలకు సేవ చేసి వారు చేయుత సేవ సంస్థను స్థాపించి ఎందరో పేద ప్రజల హృదయాల్లో ఒక దేవునిగా ఉన్నారని చెప్పక తప్పదు. వారు 2001లో
ఈ సమాజంలో ఉన్నటువంటి చాలామంది ప్రతినిధులను రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అక్కడ సేవ చేయాలన్న ఒక సంకల్పం ఉన్న వారందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ చేయుత సేవా సంస్థను ఏర్పాటు చేసి వారు వైద్యాన్ని మారుమూరు గ్రామాలకు తీసుకెళ్దాం. ఆ గ్రామాల్లో ఉన్న చాలామంది ప్రజలు ఇబ్బంది పడి పట్టణాలకు రాలేకపోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మారుమూలు గ్రామాల్లో ఒక చిన్న తరగతి గదిని ఆపరేషన్ థియేటర్గా మార్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలోనే భాగంగా ఇప్పటి వరకు దాదాపు ఒక 70,634 ఓపీ పేషెంట్లను చూసి వారికి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ క్యాంప్ కంటే ముందు 44 క్యాంపులు చేసి దాదాపు 3,250 మందికి మనం ఫ్రీగా సార్ ఆధ్వర్యంలో సర్జరీ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు చూస్తూ ఉంటే ఒక 50కి పైగా ఈరోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ఇక్కడ సార్ ఒక అపర ధన్వంతరిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు ఉన్నాడు. ఈ వైద్య పరంగానే కాకుండా విద్యలో నైపుణ్యం ఉన్న విద్యార్థులు కూడా చేదోడుగా వాదుడు ఉంటూ వారికి పాఠ్య పుస్తకాలు ఇంకా మిగతా ఏ సామగ్రి అవసరం ఉన్నా కానీ గతంలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చాలా గురవుతున్నాయి. ఒక ప్రాణం అనేది చాలా విలువైంది కాబట్టి ఆ యువతకు కూడా ఎన్నో అవేర్నెస్, రోడ్డు భద్రత వారోత్సవాలలో ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేసి కూడా యువతను కూడా చైతన్యం చేయడం జరిగింది. ఎందుకంటే తమరి విలువైన ప్రాణాన్ని రోడ్డు ప్రమాదంలో ఇబ్బంది గురి కాకుండా ఉండాలని ఎన్నో సూచనలు ఇచ్చి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మా మారుమూరు ప్రాంతంలో ఒక వైద్యంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఎన్నో ప్రాణదాతలుగా కాపాడిన అపర ధన్వంతరి మధుశేఖర్ సార్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాదోడుగా ఉంటామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఒక 40 మంది డాక్టర్లు కూడా సార్కు గత కొన్ని సంవత్సరాలుగా చేదోడుగా వాదోడుగా ఉంటున్నాం. చూస్తూ ఉంటే సారు సంకల్పంలో మేము కూడా ఒక సంకల్పమై మీ చేయుతలో మేము కూడా చేయుతని ఇస్తామని వారు రావడం జరిగింది. మనం చూస్తూ ఉంటే నిన్న సారు ఏదైతే ఈ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్టు కొంచెం ప్రచారం వెళ్ళిందో లేదో వందల సంఖ్యలో కూడా పేషెంట్లు రావడం జరిగింది. సార్ మీకు చేదోడుగా వాదోడుగా ఉంటాం. మీ దాంట్లో బెడ్లు తక్కువైతే మా హాస్పిటల్లో కూడా మేము ఇక్కడ చేసిన ఆపరేషన్ని అంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో కూడా వారికి స్థానం కల్పిస్తున్నటువంటి డాక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడాల్సింది మాటల కంటే ఎక్కువ మన మనసులో సంకల్పంతో మనకున్న ఏదో రకమైనటువంటి మన వృత్తి నైపుణ్యంతో మన సాటి వారికి ఎంతో కొంత సేవ చేయాలా. 10 పైసలు సంపాదిస్తే అందులో 1 పైసా సమాజానికి ఇవ్వాలా. అవసరానికి మనం చేసే చిన్న సహాయం ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ భవిష్యత్తులో అదొక పెద్ద మరుపురాని సంఘటనగా ఉండిపోయే ఒక సంకల్పము, ఒకరికొకరు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి 2001లో కొంతమందితో అన్ని రంగాల అన్ని వృత్తుల వారి ప్రమేయంతో ఏర్పడిన సేవాభావం గల వ్యక్తులతో ఏర్పడినటువంటి చేయూత సంస్థలో ఈరోజు 20 సంవత్సరాలు దాటిన తర్వాత 23-24 సంవత్సరాలు అడుగుపెడుతున్న తరుణంలో గత 3-4 సంవత్సరాల క్రితం మన కళ్ళ ముందే పుట్టి పెరిగి ఈ ప్రాంతంలోనే వివిధ కుటుంబాల్లో డాక్టర్లుగా మరి వాళ్ళు పెరిగి డాక్టర్లుగా తయారై ఈ ప్రాంతంలోనే మరి ఆర్మూర్లోనే రకరకాల హాస్పిటల్, సిరి హాస్పిటల్, వసంత జ్యోతి హాస్పిటల్, ఆశా హాస్పిటల్, తర్వాత గంగా హాస్పిటల్, అన్ని రకాల హాస్పిటల్స్తో పాటు మరి సొంతంగా గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా మరి ఇటు వాళ్ళు స్వతహాగా సేవాభావం కలిగిన వాళ్ళతో పాటుగా మరి పిల్లల డాక్టర్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, ఫిజిషియన్లు, అన్ని రకాల డాక్టర్లు చేయూతలో మమేకమై అందరం కలిసికట్టుగా ఒకరికొకరికి చేయూతనిస్తూ చేస్తున్న కార్యక్రమంలో భాగమే ఈనాటి ఈ కార్యక్రమం. మరి ఇట్టి కార్యక్రమంలో మరి ఇంతమందికి మీకు నొప్పి తెలకుండా, కష్టం తెలకుండా వందల సంఖ్యలో మనుషులు వస్తే కూడా మాకు చేతనైనంత మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా పడకలకు వీలును బట్టి కొంతమందికి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించి మరి ఈరోజు ఒక్కరోజున అంతమందిని చేయలేమని నిన్న కొందరికి వేసి వాళ్ళ పని పెట్టుకుని వచ్చి నిన్న కొందరికి ఈరోజు కొందరికి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి మనకు చేయూతలో భాగస్థులైనటువంటి మరి డాక్టర్లు, మహిళా డాక్టర్లు ఉన్నారు, మేల్ డాక్టర్స్ ఉన్నారు, అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు. కానీ ఇది మహిళా దినోత్సవం కాబట్టి
మరి ఈ రకంగా ఇంత చక్కటి సేవలను అందించేటువంటి ఇంత మంచి డాక్టర్లను ఈ లోకానికి పరిచయం చేసినటువంటి ఆ మాతృమూర్తులకి మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫున మరి నేను వందనాలు చెల్లించుకుంటూ, అది మరి మన అందరి బాధ్యత. వాళ్ళని ఆనర్ చేసుకుంటే మనల్ని మనం ఆనర్ చేసుకున్నట్టే. ఈరోజు మనం మీద భూమి మీద ఉన్నామంటే మన అమ్మ లేకుంటే మనం లేము ఈ ప్రపంచంలో. అమ్మే అన్నిటికీ మూలం. మగ అయినా ఆడైనా సమానంగా పెంచి వాళ్ళు కష్టపడుతుంటే చిన్నప్పుడు కష్టాల్లో భగస్తులై వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళు సమాజంలో పేరు తెచ్చుకొని పేరు ప్రఖ్యాతులతో పాటు ఇంకా ఉంటే ఇంకా అదే స్థాయిలో కూడా వాళ్ళ వెన్నంటి ఉండి మరి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్లో కల్లారా చూడడానికి వచ్చినటువంటి ఆ మాతృమూర్తులకి మా ఆహ్వానాన్ని మా నుంచి ఇక్కడికి వచ్చి మా సన్మానాన్ని స్వీకరిస్తున్నందుకు చేయుత తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటు అమ్మలొక్క ఎత్తు అయితే మరి నాకు మరి పుట్టింది భీమగలైనా, పెరిగింది భీమగలైనా, చదివింది భీమగలైనా మరి నాకు ఎంజేగా గుర్తింపు ఇచ్చింది ఆర్మూరే. భీమగల్ అంటే ఎంత మనకు మమకారమో అదే మమకారం ఆర్మూర్ అంటే. ఆర్మూర్ అన్నా, పెరికిటన్నా, మామిడిపల్లి అన్నా చుట్టుపక్కల. మరి ఇటు సేవను వదిలేసి అటు అప్పుడప్పుడు రాజకీయాలను బయటకు తిరిగితే కూడా మరి అందరిలాగా ఏ రకమైన ప్రలోభాలు చేయకుండా ప్రేమతో నాకు ఏ స్థాయిలో ఆర్మూర్ వాళ్ళు ఆశీర్వదించారో, ఏ రకంగా నన్ను పార్టీలు అటు ఇటు అంటుంటే కూడా ప్రజలు నన్ను ఏ రకంగా హక్కున చేర్చుకున్నారో నేను ఇప్పటికీ మర్చిపోలేను. కాబట్టి ఆ అభిమానాన్ని, ప్రేమని మరి ఆర్మూర్ అంటే అంత ప్రేమ నాకు. ఆ ఆర్మూర్ ప్రాంతాన్ని మరి ఆ ప్రాంతానికి గర్వపడేటట్టుగా కొన్ని రంగాలను ఎంచుకొని ఆ రంగాలలో ఈ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచినటువంటి వ్యక్తులను కూడా ఆనర్ చేయాలనుకున్నాం. అందులో మరి సాంస్కృతిక కళారంగము మరి ఈ రంగంలో తనని బహుశా ఇప్పుడే చూడడం ఇక్కడే మా సాగర్ ద్వారా మరి ఫోన్లలో లేకపోతే మాకు ఇట్లా ఫలానా మా సిస్టర్ ఉంది, మాకు ఈ ప్రాంతంలో మంచి క్లాసికల్ డ్యాన్సర్ జమానా నుంచి ఉండి వాళ్ళు దూర ప్రాంతాల్లో విదేశాల్లో మలేసియాలో సెటిల్ అయ్యిందని చెప్పిన ఆర్మూర్ బిడ్డగా ఈరోజు అనుకోకుండా మా కార్యక్రమానికి వచ్చిన వెకేషన్లో వచ్చిన సందర్భంగా మా కార్యక్రమానికి కోయిన్సిడెన్స్ అయ్యి తను ఇక్కడికి రావడము మరి ఆమెను ఆనర్ చేయడము, ఆర్మూర్ వాసులుగా మరి ఆమె ఆర్మూర్ ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపింపజేస్తున్నందుకు డ్యాన్స్పై మక్కువతో మరి తనని ఈ ప్రాంతం గుర్తుంచుకునేలా గర్వపడేలాగా తయారు చేస్తున్నందుకు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు తనకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. అలాగే మనందరికీ సుపరిచితురాలు, చాలామందికి విద్యా బోధనలు చేసి మరి మంచి ఉపాధ్యాయురాలిగా ఎంతోమందికి విద్యాదానం చేయడమే కాకుండా సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకొని మరి తనకంటూ మరి తన పేరు చెప్తే మరి ఎక్కడ అందరికి తెలిసిపోతుందని భయమో లేకపోతే తన పేరు చెప్తే మరి నేను ఎక్కడ పాపులర్ అయిపోయి సెలబ్రిటీని అయిపోతాననే మరి బిడియమో తెలియదు. కానీ కిరణ్ బాల అనే పేరుతో సమాజానికి ఉపయోగపడే మంచి సందేశమైనటువంటి నవలలను కానీ కవితలను కానీ ఈ ప్రాంతానికి, ప్రపంచానికి, పుస్తక లోకానికి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి మన ప్రాంతంలో మరో మహోన్నత వ్యక్తి అయినటువంటి అమృతలత గారికి సహచరిని, అట్లాంటి ఇందిరా మేడం కూడా సాహిత్య రంగంలో ఆనర్ చేయడం మాకు అదృష్టంగా భావిస్తూ ఆమె ఒప్పుకున్నందుకు కూడా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ అన్ని కార్యక్రమాలు అటు ప్రజలకు సేవ, పేదవారికి సహాయం, అవసరమైన వారికి ఆపరేషను, ఇట్లా ఆ అవసరాలు తీర్చే సేవ చేస్తున్నటువంటి మాకు జన్మనిచ్చిన మా తల్లులకి మరి హానరింగు, ఈ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి వివిధ రంగాల్లో వన్నె తెచ్చినటువంటి వారికి హానరింగ్, ఇవన్నీ కూడా మరి ఇంకెవరి సమక్షంలోనే కాదు, నేనేదో పార్టీలో ఉన్నాను నా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇప్పటిదాకా వచ్చినటువంటి ఇంకో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, అన్ని పార్టీలకు, అన్ని కులాలకు, అన్ని రకాల వ్యక్తులకు సమన్యాయం, అంటే అందరూ సమానమే అని వాసించే ఒక మంచి మహోన్నతమైనటువంటి జడ్జి సమక్షంలో ఇట్టి కార్యక్రమం జరగడం, ఆ కార్యక్రమంలో తను పాలు పంచుకోవడం, మరి ఈ ప్రాంతంలో గతంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేసి మరి మళ్ళీ ఇప్పుడు సబ్ జడ్జిగా ఈ ప్రాంతంలో ఉంటూ ఒక చక్కటి మంచి సామాజిక విలువలు, సామాజిక సేవ కలిగినటువంటి దృక్పథం కలిగినటువంటి మేడం నసీమా సుల్తానా గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తర్వాత ఈ క్యాంపుకు సంబంధించినటువంటి పేషెంట్ల వివరాలను, ఆపరేషన్ ద్వారా లాభపడ్డటువంటి వారికి ఇచ్చే మందుల వివరాలను,
మా డాక్టర్లు వసంత, శిరీష, శృతి వాళ్ళంతా చెప్తారు. మరి వాళ్ళకంటే ముందుగా మరి కార్యక్రమంలో ముందుగా ఆనరింగ్ కార్యక్రమం, మన కార్యక్రమానికి మనందరికీ వన్నె తీసుకొచ్చి మనకి మంచి సందేశం ఇవ్వబోతూ మనల్ని ఇక్కడ అందరికీ స్ఫూర్తిగా నిలిచి మరి అంటే మన కార్యక్రమానికి వన్న తెచ్చినటువంటి మేడం నసీమా సుల్తానా గారికి ముందుగా మా చేయుత తరఫున సన్మానం ఉంటుంది. మేడంకు చేసేటప్పుడు మా డాక్టర్ లింగారెడ్డి గారు, డాక్టర్ మా అజీజు, తర్వాత మా మేల్ డాక్టర్స్ కొంత మళ్ళీ తర్వాత మనకు ఛాన్స్ ఉండదు కాబట్టి మనం చీఫ్ గెస్ట్ గారిని ఆనర్ చేసేటప్పుడు మా మేల్ డాక్టర్స్ అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మరి మన తల్లిలకు చేసేటప్పుడు ఆ తల్లికి సంబంధించినటువంటి కూతురు డాక్టరు ప్లస్ మన చీఫ్ గెస్ట్ గారు, తర్వాత మా ఒకరిద్దరు చేయుత డాక్టర్లు ఉంటారు. ఎందుకంటే అందరూ జాయిన్ అయితే సంతోషమే. తర్వాత మన కళారంగాలతో వాళ్ళతో చేసినప్పుడు కూడా మరి మల్లారెడ్డి సార్ వచ్చిందో తెలియదు, మేడం వస్తే మా కుటుంబీకులు వస్తే మరి గీతా మేడం గారి కుటుంబీకులు వస్తే వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు ఆ కుటుంబీకులని ఇక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా, మన తల్లి గారు వస్తే కూతురికి జన్మనిచ్చినందుకు ఆ తల్లి గారికి కూడా ఆనర్ చేస్తాం కాబట్టి వాళ్ళు పక్కన ఉండాల్సిందిగా వాళ్ళని కోరుకుంటూ మరి ఈ సన్మానం తర్వాత అతిథుల సందేశం తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆపరేషన్లు అయిపోయినకి వచ్చినాయి, ఇంకా కొన్ని మిగిలినాయి. కొంతమందికి నిన్న పేర్లలో రాలేని వాళ్ళకు కూడా ఏదో రకంగా అందరికీ ఆపరేషన్ చేసి పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళు వదులుతలేరు, పట్టు వల్ల విక్రమార్కుల్లాగా కొందరు వదలకుండా ఎక్కడ పోతే అక్కడ వస్తున్నారు. సరే అట్లా వదిలిన వాళ్ళందరినీ తప్పకుండా వేస్తాం, ఒక్కొక్క లావుటామికి తప్ప, ఎందుకంటే లావుటామికి చేయడం కష్టమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ మేడం నసీమా సుల్తానా గారు ప్లీజ్ యాక్సెప్ట్. కరీంనగర్ జిల్లా బసంత్ నగర్లో పుట్టి పెరిగి కరీంనగర్, హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించి శ్రీ సులేమాన్ ఖాన్ గారి సతీమణిగా కుటుంబ బాధ్యతలను, జడ్జిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న స్ఫూర్తిదాయిని. ఆర్మూర్ కోర్టుకు గతంలో జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా మరియు ప్రస్తుతం సీనియర్ సివిల్ జడ్జిగా విశిష్టమైన సేవలు అందిస్తూ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో, చట్ట పరిరక్షణలో విలువలతో కూడిన న్యాయ సేవలను అందిస్తున్న శ్రీమతి నసీం సుల్తానా గారికి మా చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు మహిళల కోసం ప్రత్యేకంగా జరిగిన ఉచిత కుటుంబ నియంత్రణ మరియు మల్టీ స్పెషల్ హెల్త్ క్యాంప్కు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు కృతజ్ఞత అభినందనలతో అంతర్జాతీయ మహిళా చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి గీతా హజారే గాన అక్షరమాల ఆర్మూర్ క్షత్రియ పడల వంశంలో పుట్టి పెరిగి శ్రీ గోవర్ధన్ హజారే గారి సతిమణిగా 2 వంశాల కుటుంబీకులకు ఆత్మీయతను పంచుతూ గృహిణిగా కుటుంబంలో అందరి స్ఫూర్తిగా నిలిచిన ఉన్నత విద్యాధికురాలు. సంప్రదాయ నృత్యంపై మక్కువతో 9వ ఏట నుండే ప్రాచీన ఆంధ్ర నాట్యం నేర్చుకుంటూ క్రీస్తు శిష్యులు నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలిగా ఎదిగిన నృత్య కళాకారిణి. తనకున్న కళ ద్వారా ఎంతోమందిని నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతూ ఇప్పటికీ ఆన్లైన్ తరగతుల ద్వారా దేశ విదేశాలకు చెందిన వయసుతో నిమిత్తం లేకుండా నృత్యాన్ని నేర్పిస్తున్నారు. సంప్రదాయ నృత్యంతో పాటు భక్తి గీతలకు కొరియోగ్రాఫర్గా విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ నాట్యమయూరి అవార్డు, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ మరియు మలేసియాలో ప్రతిష్టాత్మకమైన గురు పురస్కార్ అవార్డు పొందిన కళాకారిణి. ఆర్మూర్ వాస్తవరాలిగా అంతర్జాతీయ ప్రదర్శనలు ఇస్తూ కొత్త కళాకారులను తీర్చిదిద్దుతూ వెస్టర్న్ మోజులో పడి మరుగున పడుతున్న భారతీయ ప్రాచీన సంప్రదాయ నృత్యానికి, ఆంధ్ర నాట్యానికి జీవం పోస్తున్న తన అంకిత భావనని అభినందిస్తూ శ్రీమతి గీతా హజారే గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 శ్రీమతి జి ఇందిరా గారు అక్షర అభినందన మాల. నిజామాబాద్లో పుట్టి పెరిగి ఉపాధ్యాయులు శ్రీ మల్లారెడ్డి గారి సతీమణిగా, స్వతహాగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మరియు ఉన్నత విద్యావంతురాలు. రాష్ట్రంలో ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తున్న మేడం అమృతలత గారి సహచరిగా విజయ్ విద్యా సంస్థలోని అన్ని కార్యక్రమాల్లో కార్యనిర్వహణలో భాగస్వారాలుగా స్ఫూర్తిదాయక సేవలు అందిస్తున్న స్నేహశీలి.
ఉపాధ్యాయురాలిగా, రచయితగా, వ్యాసకర్తగా, ఉప సంపదకు డాక్టర్ పద్మ, మరి మా రాజమల్లు అన్న కూతురు, మరి కాటిపల్లి గంగు బొర్రవ డాక్టరు. తను కూడా ఈ రోజున పద్మమాత ఉన్నప్పటికీ ఆ పద్మ తల్లిగా ఇక్కడ పురస్కారం, ఇటు నందిత తల్లిగా ఈ పురస్కారం శోభ, వీళ్ళిద్దరూ ఇక్కడ అందుకోలేకపోయిన కారణం వాళ్ళు మనల్ని విడిచి ఆ దేవుడి సన్నిధికి చేరడం, అటు వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ జ్ఞాపకాలతో వాళ్ళ ఆశీస్సులను తీసుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి మిగతా డాక్టర్ల తల్లులకు సన్మానం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ వసంత గారి తల్లి శారదాదేవి గారు అంకుల్ని కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటూ మరి కార్యక్రమం. వారింట పుట్టి 19వ ఏటనే గజరాజు వృత్తిలో గల భర్తకు చేదోడు వాదోడుగా చక్కటి ఆర్థిక ప్రణాళికలతో సమర్థవంతంగా కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి. మానవ సంబంధాలు, క్రమశిక్షణ, ఉన్నత నైతిక విలువలతో తన 4 పిల్లలను ఎంతో ఉన్నతంగా జీవితంలో స్థిరపడేటట్లు ప్రేమగా పెంచిన మాతృమూర్తి. ఆర్మూర్ ప్రాంతానికి వైద్య సేవల్ని మరియు పేదలకు సామాజిక సేవలను అందిస్తూ మా చేయుత సంస్థలో భాగస్థులైన డాక్టర్ జి వసంత కుమారి మేడం గారి జన్మనిచ్చిన తల్లి గారికి కృతజ్ఞత అభినందనలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్షరమాల ఆర్మూర్లో పుట్టి పెరిగి ఆర్ సత్యనారాయణ గారి సతీమణిగా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబ నిర్వహణలో ధైర్య సాహసాలతో కష్టాలను ఎదుర్కోవడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ధైర్యాన్ని, ప్రేమని, ఉన్నత నైతిక విలువలను తన సంతానానికి పంచుతూ అనుక్షణం కుటుంబ ఉన్నతి కోసం పరితపించే త్యాగమూర్తి. ఆర్మూర్ ప్రాంతానికి వైద్య సేవల్ని మరియు పేదలకు సామాజిక సేవలను అందిస్తూ మా చేయుత సంస్థలో భాగస్థులైన డాక్టర్ పి శిరీష మేడం గారికి జన్మనిచ్చిన తల్లి గారికి కృతజ్ఞత అభినందనలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేక గంగమణి గారి తన సంతానానికి ప్రేమని, నైతిక విలువలను, ధైర్యాన్ని పంచుతూ ఎల్లవేళల కుటుంబానికి అండగా ఉండే మాతృమూర్తి. ఆర్మూర్ ప్రాంతానికి వైద్య సేవల్ని మరియు పేదలకు సామాజిక సేవలను అందిస్తూ మా చేయుత సంస్థలో భాగస్థులైన డాక్టర్ శ్రీలత గారికి జన్మనిచ్చిన తల్లి గారికి కృతజ్ఞత అభివందనాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ అమ్మ ఇచ్చుడా డాక్టర్ పట్టుదలతో విద్యను కొనసాగించి ఎంఏ బీఎడ్ పూర్తి చేసిన ఉన్నత విద్యాధికురాలు. తన సంతానం 2 ఆడపిల్లలని కుంగిపోకుండా వారికి ధైర్యాన్ని, ప్రేమను పంచుతూ జీవితంలో పిల్లలిద్దరిని ఉన్నత స్థానంలో నిలిపిన కష్టజీవి. గృహిణిగా, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్ఫూర్తి ప్రదాత. ఆర్మూర్ ప్రాంతన అక్షరమాల మహాదేవపురం మండలం అన్నారం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి గారి సతీమణిగా, గృహిణిగా బాధ్యతలతో పాటు స్వయంగా ఎంబ్రాయిడరీ మరియు చీరల వ్యాపారంతో 25 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్. కుటుంబానికి అండగా ఉంటూ ఉన్నత విలువలతో సంతానానికి ప్రేమను, ధైర్య సేవల్ని మరియు పేదలకు సామాజిక సేవలను అన్న గారి చిన్నయ్య సతీమణిగా, గృహిణిగా, కుటుంబాన్ని మరియు మహిళా రైతుగా వ్యవసాయాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న నిరంతర కష్టజీవి. క్రీస్తు శిష్యులు చిన్నయ్య గారిని యుక్త వయసులో కోల్పోయిన ఎదరేపడకుండా నిరంతరం కష్టపడుతూ తన క్రీస్తు శిష్యులు చిన్నయ్య గారి ఆశయాలకు ప్రతిరూపంగా తమ కూతురు గౌతమ్. ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న పెద్దలు చెప్పారు కదా, అట్లాగే పెద్దలు వైద్యో నారాయణ హరి అని కూడా అన్నారు. వైద్యుడు సాక్షాత్ నారాయణమూర్తితో సమానమని ఎందుకు అన్నారు అని అంటే, తల్లి కడుపులో బిడ్డ ప్రాణం పోసుకున్న తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి శ్వాస ఆ బిడ్డ వైద్యుని చేతిలోనే తీసుకుంటుంది. మేల్ ఆర్ ఫిమేల్, మొదటి శ్వాస ఆ 2 చేతులలో ఆ బిడ్డ పుడుతుంది. అట్లా అప్పటి నుంచి ఎదిగి పెద్ద వృద్ధాప్యం వచ్చాక అప్పటి వరకు కూడా వైద్యునితో ఆ బిడ్డకు
అవసరం ఉంటుంది, అనుబంధం ఉంటుంది, తప్పనిసరి జీవితంలో. చదువు ఎట్లా ముఖ్యమో అట్లా వైద్యం కూడా అంత అవసరం. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఉంటాం మనం, మనకి అనారోగ్యం వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, అమ్మ నాన్న అందరు ఉంటారు, కానీ వాళ్ళు మనల్ని చూసి ఏమి చేయలేని అయోమయ స్థితిలో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలంటారు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని డాక్టర్ దగ్గరికి వస్తాం. నువ్వు తప్ప ఇంకెవరు లేరు నాకు ఇక అని. అంటే ఎందుకు అంటే ప్రాణం, ఒక మనిషి అనగానే ప్రాణం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాణం తర్వాతనే బతుకుంటేనే కదా మనం ఏమైనా చేయగలం. ఆ ప్రాణదాతలు అందుకే వీళ్ళు. అంతేకాదు ఆరోగ్య ప్రదాతలు. ఇంకా ఏంటంటే, ఎవరు చేయలేని పని డాక్టర్ చేసేది ఇంకొకటి ఏంటి అంటే, ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు, సివియర్గా వచ్చేసి ఇక రేపెల్లుడు చచ్చిపోతాడంటే కూడా వాళ్ళు మనకు కొంత ఆయుష్ని పెంచుతారు. ప్రతి మనిషి పుట్టాక చస్తాడు అని దేవుడు ముద్ర వేస్తాడు వీపు మీద. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక మానదు, కానీ ఆ మరణాన్ని వాయిదా వేసే శక్తి డాక్టర్లకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వందనీయులు, పూజలు. పోతే డాక్టర్ నందిత, డాక్టర్ మధుశేఖర్ గార్ల గురించి 4 మాటలు చెప్పాలి. విజయ్ హై స్కూల్లో ఉన్నప్పుడు మాకు, అంటే నేను అందులో మెంబరు కాకపోయినప్పటికీ ఒక స్నేహభావంతో అమృతలత మేడం గారు నన్ను రైటర్గా ఆదరించినందుకు అక్కడ 8 years ఆ ప్రిమిసెస్లోనే ఉన్నాం మేము. పిల్లలకి ఎవరికి ఏమొచ్చినా అంటే 2001 అనుకుంటా, నేను పిల్లలతో పాటు హాస్టల్ ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళతో పాటు అప్పుడప్పుడు అడపదడప ఇక్కడికి మోర్ దెన్ 180 people రిజిస్టర్ కావడం జరిగింది. ఇది హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ చేయుత టీమ్. వన్ మోర్ థింగ్ రిగార్డింగ్ ఉమెన్స్ డే. యాక్చువల్గా ఒక కార్ల్ మార్క్స్ అని చెప్పి ఒక తత్వవేత్త ఉన్నాడు. ఒక దేశం ఎంత అభివృద్ధి చెంది చూడాలంటే ఆ దేశంలో ఉన్న లేడీ ఏ స్థానంలో ఉంది అనేదే అభివృద్ధికి ఒక చిహ్నంగా చెప్పడం జరిగింది. ఈవెన్ మీరు చూస్తే ఏ కంట్రీలో అయితే లేడీస్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందో కంట్రీ బాగా డెవలప్డ్ కంట్రీ. యాక్చువల్ దాన్ని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాము. ఇంకోటి సార్ చెప్పినట్లు మా డాక్టర్లు కానీ ఎంత కష్టపడతారో వాళ్ళు, ఇంకా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంత సఫర్ అవుతారు. యాక్చువల్గా మా పిల్లల్ని మేము వచ్చి చూసేలోపు పడుకుంటారు, మేము లేచేలోపు స్కూల్కి వెళ్ళిపోతాం. మాకంత కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళతో పాపం ఏమీ ఉండదు. దాన్ని మొత్తం బేర్ చేసేది మా పేరెంట్స్, మా అత్త మామలు. వాళ్ళని ఇప్పుడు గౌరవించడం అనేది చాలా చాలా ఇంప్రెస్గా అనిపించింది. థ్యాంక్ యూ అండి.